ఈరోజు అయితే మనం పల్లి చట్నీ అయితే చేస్తున్నాం. ఫస్ట్ స్టవ్ ముట్టించి గిన్నెలో మిరపకాయలు వేయాలి. కడుక్కొని కొద్దిసేపు వేగించాలి. మిరపకాయలు ఆయిల్ వేసి కలుపుకోవాలన్నమాట. మిరపకాయలు ఇప్పుడు మనకు ఎంత కావాలో అంతనే వేసుకోవాలి మిరపకాయలు. మాకు కొన్ని మిరపకాయలు కావాలి, అందుకు ఇన్ని వేసుకున్నాం. మిరపకాయలు ఇలా కలుపుకోవాలి, బాగా వేగించాలి. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే దీన్ని తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించుకొని అందులో నూనె పోసుకొని కొన్ని పల్లీలు వేయించాలి. పల్లీలు వేగించాలి. మీకు ఎన్ని అవసరమో అన్ని వేగించుకోండి పల్లీలు. అలాగే వదలకుండా కలుపుకుంటా వేగించుకోవాలి. పల్లీలు వేగినాయి, అవి తీసి మళ్ళీ మిక్సీలోకి వేసుకోవాలి. మళ్ళీ అందులో మరికొన్ని పుట్నాలు వేసుకోవాలి. ఇది ఇలా కలుపుకోవాలి. పల్లీలు పుట్నాలు కాబట్టి దబ్బున వేగుతాయి. అవి మనం మళ్ళీ మిక్సీలోకి వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. అలా చింతపండు చించేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు దొడ్డు పన్ను వేసుకోవచ్చు, సన్న పన్ను వేసుకోవచ్చు. మేమైతే దొడ్డు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడైతే అందులో కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ కట్టాలి.
అలాగే 2 ఎల్లిపాయలు, 2-3. ఈరోజైతే మనం పల్లి చట్నీ అయితే చేసినాం. ఫస్ట్ స్టవ్ ముట్టించి గిన్నెలో ఇప్పుడైతే ఇది మిరపకాయలు వేయాలి. కడుక్కొని మెత్తగా మెదిగింది, కొద్దిసేపు వేగించాలి మిరపకాయలు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ వేసి పోసిత్తులు, జీలకర్ర, ఆవాలు, కొన్ని నూనె పోసి మిరపకాయలు ఇప్పుడు ఇక్కడ ఎంత కావాలో అంతనే వేసుకోవాలి. నూనె పోసుకొని నూనె వేడైతే అవుతుంది. ఇందులో అందుకు మనం పోసిత్తులు, జీలకర్ర, మిరపకాయలు ఇలా కలుపుకోవాలి. అన్నీ మనమైతే కలిపి పెట్టుకున్నాం. పోసిత్తులు, జీలకర్ర, పప్పులు, పుట్నాలు, మిరపకాయ ఎత్తులు మంచిగా అన్నీ అయితే కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడైతే అది అందులో వేయాలి. ఆ నూనెలో మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, 2 వట్టి మిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిల్లుతుంది. తాలింపు అంటే పోసు. తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించుకొని పసుపు కొంచెం అందులో ఇట్లా వేసుకోవాలి. నూనె పోసుకొని కొన్ని పల్లీలు వేయించాలి. తర్వాత పల్లీలు వేగించి మనం రుబ్బి పెట్టుకున్నది ఆ పౌచులో వేసుకోవాలి. మీకు ఎన్ని అవసరమో అన్ని వేగించుకోండి పల్లీలు. అలాగే వదలకుండా కలుపుకుంటా వేగించుకోండి. అలా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఓకే ఫ్రెండ్స్, మన పల్లి చట్నీ తయారైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. అయితే మనం ఇందాక చేసిన పల్లి చట్నీ అయితే టేస్ట్ చేద్దాం. అయితే మా మమ్మీ దోశలకి ఇట్లా చేసిందనమాట. ఈ వీడియో ఇట్లా వస్తుంది. సూపర్, మస్తు బాగుంది, చాలా టేస్టీ ఉంది.